ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. శ్రీయుకి చాలా ఎర్లీగా హాలిడేస్ వచ్చాయి కదా, సో మేము ముందుగానే వెమ్లాడకి వెళ్ళేసి కొన్ని డేస్ అక్కడ ఉండేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చామన్నమాట. సో మాతో పాటు మామయ్య కూడా వచ్చారు. ఎందుకంటే శ్రేయాన్స్కి ఇప్పుడు కంటిన్యూస్గా డ్యాన్స్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. యాక్చువల్గా నేను అనుకోలేదన్నమాట అసలు ఇంత, అంటే మధ్యలో గ్యాప్ ఇస్తారేమో, హాలిడేస్ ఉంటాయేమో అని అనుకున్నాను, కానీ కంటిన్యూగా డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయనేసి అసలు అనుకోలేదు. అండ్ దట్టు మేము హాస్పిటలైజ్ అయినాము, ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 days వరకు తను క్లాసెస్ అన్నీ మిస్ అయిపోయింది. నేను ఇంక ఇది అంటే స్టాప్ చేసేద్దాము, ఇంకా తన వల్ల అవుతుందో అవ్వదో, బాగా సిక్ అయింది కదా అని అనుకున్నా. బట్ తను తొందరగానే కొంచెం మంచిగా అయిందనమాట. అండ్ టీచర్ కూడా పర్మిషన్ తీసుకొని ఉండే, సో ఇలా అయింది అని చెప్పాను. దాని తర్వాత కూడా ఒక 1 or 2 days చూద్దాము, తను చేయగలిగితే ప్రాక్టీస్ కంటిన్యూ చేపిద్దామని చెప్పింది అనమాట. సో అట్లా పర్మిషన్ తీసేసుకొని మళ్ళీ ఓకే అయినాక మేము హైదరాబాద్కి వచ్చినాము. ఓన్లీ ఫర్ శ్రీయు డ్యాన్స్ క్లాసెస్కి వచ్చినాము. అండ్ ఫుల్ ఎండలు, అసలు 44, 45, 46 degrees ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా శ్రీయుకి మా ఇంటి దగ్గరే డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. చాలామంది ఈ డీటెయిల్స్ కూడా అడిగిరు అనమాట. ఆ మేడం నేమ్ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్తానండి. తను 2-3 ప్లేసెస్లో చెప్తారు. యాక్చువల్గా మా ఇంటి దగ్గరనైతే రీసెంట్గా, అంటే లాస్ట్ ఇప్పుడు 7-8 months అవుతుంది. శ్రీయు అయితే వెళ్ళి అంత 6-7 months అవుతుంది. ఇక్కడ మేడిపల్లిలో చెప్తారనమాట, కూచిపూడి డ్యాన్సర్. చాలా బాగా చెప్తారు ఆ మేడం. నేను ఆ మేడంని చూసే సరే ట్రై చేపిద్దామనేసి శ్రీయుని జాయిన్ చేయించాను. బట్ నాకు మంచిగా అనిపించింది. ఒక 1-2 monthsలోనే శ్రీయుని అంటే చూస్తుంటే ఓకే తను చేయగలుగుతుంది అనేది ఒక నమ్మకం వచ్చిందనమాట. సో అట్లనే కంటిన్యూ చేయించా. సో ఫైనల్లీ ప్రోగ్రామ్కి కూడా ఫీజు కట్టేశాను. మధ్యలో గ్యాప్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ అయిపోగానే ఇట్లా కంటిన్యూగా డ్యాన్స్ క్లాసెస్ అవుతూనే ఉన్నాయి, మధ్య మధ్యలో తప్పించింది. సో ఇప్పుడు ఇంక అస్సలు మిస్ చేయొద్దు అనేసి, నాకు కష్టమవుతుంది అనేసి సో మామయ్యని రమ్మన్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా మన ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కంటిన్యూ ప్రాక్టీస్ వల్ల మేడం వాళ్ళ ఇంటి దగ్గర, అంటే బోడుప్పల్లి చాలా లోపలికి, మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది. అందులోనూ మార్నింగ్ ఈవినింగ్ అని అన్నారనమాట. సో అట్లా నాకు కష్టమవుతుంది. అప్పుడే కొంచెం కొంచెం మంచిగా అవుతున్నా నేను. సో మళ్ళీ వెళ్ళి రావడమో, ఎండలోనూ తిరుగుతూ ఇంకా మళ్ళీ ఇంకెక్కువైపోతుందేమో. కొన్ని డేస్ అట్లా మామయ్య వచ్చి చూసుకొని దాని తర్వాత మళ్ళీ నేను కొంచెం బెటర్ అవుతుంది కదా అనేసి సో మామయ్య వచ్చిర్రు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 days కంటే ఎక్కువనే అయిపోయింది. బటర్ మిల్క్ అనేది మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇంకా అంటే హైడ్రేట్ అవ్వాలి ఇంకా బాడీ అనేసి సో బటర్ మిల్క్ అండ్ వాటర్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 liters తాగమన్నారనమాట నన్ను ఎవ్రీడే. అంటే అన్నీ కలిపి బటర్ మిల్క్ అండ్ నార్మల్ వాటర్, లేకపోతే షర్బత్, లేకపోతే ORS ఇవన్నీ కలుపుకొని ఒక 4 liters అయినా కంపల్సరీ తాగమన్నారనమాట. అంత డిహైడ్రేట్ అయిపోయింది నా బాడీ. సో ఇప్పుడు ఎవ్రీడే నైట్ ఆర్ ఆఫ్టర్నూన్ అట్లా మజ్జిగ చేస్తున్నా. అండ్ ఇవాళ శ్రీయుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి అక్కడ మాట్లాడేసి వచ్చి ఇట్లా నైట్ డిన్నర్ చేసేసి పడుకునే ముందు బటర్ మిల్క్ తాగి పడుకోవాలి. ఇంకా గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం అనుకుంటా 9 వరకే వంట చేసేస్తున్నా నేను. అంటే హాలిడేస్ టైంలో, స్కూల్ ఉన్న టైంలో మామూలుగా ఫటాఫట్ అయిపోతూనే ఉంటాయి. ఇది నా పరిస్థితి. కిచెన్లో ఉంటే కారిపోతుంది. చాలా మంత్స్ తర్వాత నైటీ వేసుకున్నాను నేను. అంటే మళ్ళీ ఎట్లాగో స్నానం చేయాలి. సో అంటే దీపం ముట్టించేసిన ఆల్రెడీ అయిపోయింది. అండ్ అనిల్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాం. శ్రీమ డ్రాయింగ్ వేసింది. సో మామయ్య వచ్చింది కదా, టిఫిన్ అయిపోయింది ఈరోజు. 7:30, 8 o'clockకి టిఫిన్ చేసేసినాం. ఉప్మా తినేసినాము. పాలు కొంచెం లేట్గా వచ్చిండే, సో ఇప్పుడు టీ పెట్టిన. అండ్ టమాటా చారు చేస్తున్నా. ఇంకొకటి ఫ్రై వచ్చేసి ఆలు క్యారెట్. ఎంతమందికి ఇష్టం ఆలు క్యారెట్? శ్రీయాన్స్ వచ్చి చూస్తున్నారు. వెంటనే మాట్లాడుతున్నాను కానీ టక్కున వరకు వచ్చింది. కర్సివ్ రైటింగ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. వచ్చేసింది కానీ మిస్టేక్స్ చేస్తుంది. ఇప్పుడు టీ అవుతుంది. ఎప్పుడు మార్నింగ్ లేచినా, ఎంత మార్నింగ్ లేచినా టీ మాత్రం లేట్ అయిపోతుంది. ఎందుకు ఏమో నాకు అర్థం కాదు. నేను చేయబట్టి మా మామయ్య కూడా మార్నింగ్ టీ తాగేవారు. మా మామయ్య కూడా టీ అంటే
7:30కి వచ్చేది పాలు, కాకపోతే పాపం మర్చిపోయిందంట అబ్బాయి, అందుకే ఇందాక 9 o'clock వచ్చి పోసిండు. ఇప్పుడు 9:15 ఏమవుతుంది. మామూలుగా లేదు కిచెన్లో. అమ్మో ఇప్పుడు ఎట్లుందంటే ఆఫ్టర్ 10-11 o'clock అసలు కిచెన్కి రాలేము కూడా. ఈరోజు స్టోర్కి వెళ్తున్నాను అనమాట నేను. సో అందుకే వీళ్ళకి వంటలు చేసేసి రైస్ కూడా కడిగేసిన, వంట చేసేసి నేను కూడా కొంచెం మరీ ఎక్కువ ఎండ కాకముందే వెళ్ళిపోదాం అనుకున్నా. యాక్చువల్గా 10 వరకు వెళ్ళిపోదాం అనుకున్నా. ఇక్కడ 9:15 అవుతుంది. ఇంకొక కర్రీ చేసి నేను రెడీ అయ్యి మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి రెడీ అయ్యేసరికి ఇంకే టైం అవుతుందో ఏమో. కాళ్ళు గుంజుతున్నాయి నాకు, ఇంకా వీక్నెస్ పోలేదు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. శ్రీయాన్సి ఫాస్ట్గా రికవర్ అయిపోయింది. నేనే చాలా స్లోగా ఉన్నా. సేపు నిల్చున్నా కూడా కాళ్ళు లాగేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. సో తీసుకుంటున్న జాగ్రత్త, తినడము అవన్నీ చేస్తున్నా బాగానే. కానీ ఎంతైనా కొంచెం పోవడం ఈజీగానే పోతుంది, రావడమే కష్టంగా వస్తుంది. అదే విషయంలో నేను అంతే. ఎనర్జీ కూడా రావడం చూడండి, నరాలన్నీ పీక్కుపోయినాయి అవన్నీ ఇట్లా. సో ఫస్ట్ అయితే ఇక ఇవి చేసేద్దాము. ఇప్పుడు మామయ్య వస్తున్నారు, మామయ్య పైకి వెళ్ళారు. వచ్చేసరికి టీ పోసి రెడీ పెడదాం అనేసి అనుకుంటున్నా. చలో, ఎంతమంది ఆలు అండ్ క్యారెట్ కాంబినేషన్లో కర్రీ వండుతారో కమెంట్ చేయండి. ఒట్టి క్యారెట్ తినాలనిపించదు, సో అందుకే కొంచెం క్యారెట్ ఎక్కువ వేస్తా, ఆలు తక్కువ వేస్తా. సో దీంట్లో ఫ్రై చేస్తా అనమాట. వేస్తే చూస్తాం, ఒక టమాటా వేసి లేకపోతే లేదు. సో ఫస్ట్ అయితే పోపు అంతా వేసేసిన, ఫ్రై అయిపోయింది. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేస్తున్నా. నైట్ కూడా వచ్చి వండుకోవడం ఆగేసరికి 7:30 అవుతుంది ఇట్లాదు. అందుకే 2 కర్రీస్ లాగా ఒకటి చారు చేసిన, ఒకటి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు వేసిన ఎక్కువ క్యారెట్ వేస్తా, తక్కువ ఆలు వేస్తా, అదన్నమాట. అండ్ మామయ్యకి టీ పోసిన, నేను కూడా టీ పోసుకున్నా. శ్రీయాన్స్కి మిల్క్. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఆ లోపల ఫ్యాన్ కింద కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతా. ఇంట్లో పని అంతా చేసి వంట చేసేసి నేనైతే స్టోర్కి వచ్చేసిన. ఇట్లా నార్మల్ టైంలో కూడా నేను స్టోర్కి వచ్చే డే అట్లనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి అన్ని ఫుడ్ అండ్ ఈవినింగ్కి కూడా ఇట్లా స్నాక్స్ అవన్నీ రెడీగా పెట్టేసి వెళ్తాను అనమాట. ఎందుకంటే రిటర్న్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ 7, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. జర్నీకే బాగా టైర్డ్ అయిపోతా నేను. వచ్చినాక ఇంకా కొంచెం రైస్ పెట్టుకోవడమో లేకపోతే చపాతీలు తెచ్చుకోవడమో అట్లా రెడీగా ఉండేటట్టు చేసుకొని వెళ్తానన్నమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ కూడా ఉండే. సో అందుకే మామయ్య ఏం రమ్మన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు సడన్గా మార్నింగ్ మెసేజ్ పెడతారు ఈవినింగ్ క్లాస్ ఉందని. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ టైం కూడా ఇట్లుంది. నార్మల్ టైంలోనైతే 2 days or 3 days ముందే అప్డేట్స్ అనేవి వస్తుంటాయి వాట్సాప్లో. సో మామయ్య వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొచ్చేసారు అనమాట. అండ్ ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ జరుగుతుంది. చెప్పాను కదా, జస్ట్ రైస్ పెట్టేసిన, కర్రీస్ అట్లనే ఉన్నాయి. అవి తినేసి ఇంకా మళ్ళీ బటర్ మిల్క్ చేసి తాగాలి. శ్రీయు డ్యాన్స్ క్లాస్ అసలు నేను ఎంత హ్యాపీగా, నిజంగా చెప్పాలంటే ఎవ్వరికి ఇష్టం లేకుండే, టు బి ఫ్రాంక్. నాకు చాలా ఇష్టం క్లాసికల్ అంటే, మన ట్రెడిషనల్ ఏదో ఒకటి పిల్లలకు నేర్పించాలి అని నాకు చాలా ఇష్టం. అండ్ అందులోనూ నాకు నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు. అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు అట్లా నేను చెప్పుకోలేక అట్లా వెళ్ళలేదు. అండ్ దట్టు మమ్మీకి కూడా బాగా ఇష్టం అనమాట. అంటే ఇట్లా ఆర్ట్, అంటే డ్రాయింగ్ వేయడము, డ్యాన్స్, పాటలు పాడడము. అందుకే మమ్మీ హారతి పాటలు, దేవుడి పాటలు అట్లాంటివి ఎక్కువ, భజన పాటలు అట్లాంటివి పాడుతుంటుంది. కాకపోతే డ్యాన్స్ విషయంలోకి వస్తే ఎవరికి ఇష్టం లేకుండా నేను ఎవరికి కూడా చెప్పలేదు. నాకు సడన్గా ఒకరు టీచర్ ద్వారా తెలిసింది. సో నేను కూడా చూద్దాంలే, ఒక 1 month వేద్దామనేసి వేసిన. చెప్పే కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లస్, నాకు మన ఇంటి దగ్గరే, మామూలుగా దూరం అయితే నేను వేయకపోయేదాన్ని. ఎందుకంటే చెప్పలేము, టైమింగ్స్ ఇట్లా ఫిక్స్డ్లా ఉండవు, ఎప్పుడు టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. వీక్లీ 2 days అట్లా ఉంటుంది అనమాట డ్యాన్స్ క్లాసెస్. సో నాకు కష్టమవుతుంది పర్టికులర్గా అని, దగ్గర ఉంది కాబట్టి సర్లే ఒక రోజు నేను మిస్ అయినా కూడా అక్కడ ఆయమ్మ వాళ్ళు ఉంటారనమాట, శ్రీయాన్సి వాళ్ళ స్కూలు, వాళ్ళన్నా వెళ్ళి తీసుకెళ్ళడము, లేదంటే ఒక్కొక్కసారి అనిలన్నా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి డ్రాప్ చేయడం అట్లా చేస్తారు. కాబట్టి నేను జాయిన్ చేయించాను. దూరంగా ఉంటే మాత్రం
ఖచ్చితంగా డెఫినెట్గా బాధపడేదాన్ని నేను. కాకపోతే ఇప్పుడు ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేసరికి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దట్టు ఎండలు, విపరీతమైన ఎండలు, అదొకటి ప్రాబ్లము. అండ్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మొన్న వెమ్లాడలో ఒక 10 days ఉండేసి వచ్చినాము. సో నేను ఊరు వెళ్తున్నాం అనగానే ఇంట్లో సామాన్లు అన్నీ ఖాళీ చేస్తా, కొత్త సామాన్లు ఏవి గ్రాసరీస్ కొనుక్కురానమాట. ఎందుకంటే తెలిసిందే కదా, డస్ట్ అండ్ పురుగులు అదొకటి ఇదొకటి, అవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో నింపి పెట్టేళ్ళడం అదంతా ఎందుకులే అనేసి గ్రాసరీస్ తీసుకురానమాట. సో ఇంట్లో గ్రాసరీస్ ఏం లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 week to 10 days ఈజీగా ఉంటాము. మళ్ళీ మామయ్య వెళ్ళిపోతే కష్టమైపోతుంది కదా అనేసి అట్లా డిమార్ట్కి వెళ్ళి కొన్ని 10 daysకి సరిపడే అంత గ్రాసరీస్ తీసుకొచ్చినాం అనమాట. అండ్ అనిల్కి ఇప్పటికీ ఇంకా ఫిజియో అనేది జరుగుతుంది. మామయ్య వచ్చినప్పుడు ఫిజియో డాక్టర్ రారు, మామయ్య ఉంటే మామయ్యనే చేస్తారనమాట. సో మామయ్య ఫిజియో అనేది చేస్తున్నారు. ఇంకా హ్యాండ్ ఒక్కటి ఇంకా ప్రాబ్లం ఉంది, అది ఇట్లా క్లోజింగ్ అండ్ ఓపెన్ అది రావట్లేదు. అవి దాని గురించే ఎక్కువ చేస్తున్నాం అనమాట ఫిజియో అనేది. అండ్ ఇప్పుడు సమ్మర్లో పెద్దగా ఏం అవసరం లేదు, కాకపోతే ఏదో బాడీ మళ్ళీ అట్లా స్టిఫ్గా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అనేసి అప్పుడప్పుడు చేపిస్తున్నాం అనమాట. అండ్ మీన్ వైల్ శ్రేయాన్సి అమ్మ హాలిడేస్ అంటే అసలు వీళ్ళని బుక్కులు తెరిపియాలంటే చుక్కగా కనిపిస్తాయి. మనకు బీపీ లేస్తుందండి, నిజంగా చెప్తున్నా. ఎంత కూల్గా ఉందాం అనుకున్నా మన పిల్లలు మనల్ని అస్సలు కూల్గా ఉంచనియరు. అండ్ కర్సివ్ రైటింగ్ మొత్తం నేర్చుకుంది, మళ్ళీ మొత్తం మర్చిపోయింది, మళ్ళీ రాపిస్తున్నా. అండ్ WH వర్డ్స్ ఇంకా కొన్ని A to Zవి ఉంటాయి కదా ఫుల్. సో అవన్నీ నేను కిచెన్లో వంట చేసుకుంటూ చెప్తా ఉంటే అక్కడ కూర్చొని రాస్తా అనమాట. దానికి కూడా నాకు బీపీలు ఇవ్వాలి, నేను ఉర్రాలి అని వాళ్ళు. ఇది కామన్ కావచ్చు కదా, ప్రతి ఇంట్లో జరుగుతుంది కావచ్చు, నాకు తెలిసి అయితే ప్రతి ఇంట్లో జరుగుతుంది. పిల్లలున్న ప్రతి ఒక్క మదరు సేమ్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. డే బై డే అన్న కూర్చోబెట్టకపోతే వచ్చినా కూడా మర్చిపోతారు వీళ్ళు. అట్లీస్ట్ ఒక 1 hour అయినా కూర్చోబెడతాను నేను ఇంకా. అండ్ అంతా అయిపోయి డిన్నర్ చేసినాము, పైకి వాకింగ్ చేయడానికి వెళ్ళిరు. శ్రీయాన్సి దెబ్బ తగిలించుకుంది. నాకైతే అసలు బీపీ లేచింది, నిజంగా మస్తు కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని ఏం చేద్దాము. ఎట్లయింది అని అంటే పిల్లలు చెప్పే సాకులు ఎట్లుంటాయి, ఏం చేయలేదు నాకు దెబ్బ తగిలింది అని అంటారు. అసలు ఎంత కోపం వస్తుందంటే అట్లా అంటే. మొత్తానికైతే 2 పనులు దిగినాయండి, చాలా ఇట్లా బ్లడ్తో వచ్చింది, కిందికి దిగింది. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇడతారు అనేసి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఇట్లా అని చూపించింది. అమ్మా అనుకున్నా. ఇది చూపి 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 ఇటు 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 కొంచెం బెటర్లే. ఇంకా నిన్న ఘోరంగా ఉండే అసలు, బుద్ధి లేకపోయి ఇంకా అనుడే చేసుడే సుంటి పనులు. తిడతారని అప్పుడే వచ్చింది కిందికి, ఇంకా దొంగ పిల్ల. మొన్ననే అన్ని తగ్గినాయిరా మెడిసిన్ అని అనుకుంటే మళ్ళీ బొక్క. ఇప్పుడు ఇక్కడ నవ్వుతా చూడు. ఏమంటుంది దీని చూసి బాగా గుర్తుపడతారు అందరూ, పొట్టిదాన్ని. మాట్లాడినావా లేదా నువ్వు? మాట్లాడినావా? అవునా? కానీ తాగు తొందరగా. చాలు, మళ్ళీ మధ్యాహ్నం నైట్ నువ్వు తాత వెళ్ళి చికెన్ తీసుకురండి, కర్డ్ ప్యాకెట్. ఆ చికెన్ షాప్ ముంగట్ని మొన్న మనం ఆయన చూడండి మామయ్య, కిరాణా షాప్లో నేను పాలు పెరుగు తీసుకున్నాం మనం వచ్చే రోజు. చికెన్ షాప్ దాటిన తర్వాత ఉంటుంది లెఫ్ట్ సైడ్. చికెన్ షాప్ దాటిన తర్వాత కిరాణా షాప్ మొన్న ఆగి నేను పాలు పెరుగు తీసుకోలే, అందులో పెరుగు ప్యాకెట్ తీసుకోండి, చికెన్ తీసుకురండి. నీకు లేదు ఇటే వచ్చేటప్పుడు ఇటు రిటర్న్ వచ్చేటప్పుడు పెరుగు తీసుకో. మామయ్య శ్రీయాన్స్ చికెన్ తీసుకురావడానికి వెళ్ళిరు అనమాట. డాక్టర్ డైలీ నన్ను 4 liters వాటర్ తాగమన్నాడు. నేను ఒక 2 liters తాగుతున్నా కావచ్చు. అండ్ మజ్జిగ తాగుతున్నా.
యాక్చువల్గా ఇవాళ మొన్న లెమన్స్ కూడా తీసుకొచ్చుండే షర్బత్ చేద్దామని, అవి అట్లనే పెట్టేసిన. ఇంకొకటి, కిచెన్లో లైట్ అయిపోతే కుదరదు, ఈ వేడి కంటే లైట్ వేడి ఎక్కువ అన్నమాట, అసలు ఇట్లా కొడుతుంది మొహానికి. అండ్ ఈరోజు పుదీనా చికెన్ చేస్తున్నాను నేను. సో పుదీనా అండ్ ఇందులోనే ఆనియన్స్ వేసేసిన, పుదీనా ఆనియన్స్, ఒక ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఒకటి అట్లా వేసేసి ఇది పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో డైరెక్ట్ ఇదంతా వేసేసుకొని, సో చికెన్కి సపరేట్గా నేనేమి చెప్పాను కదా, ఫాస్ట్గా చేసేటప్పుడు చికెన్కి ఏమి మ్యాగ్నేట్ చేయాలన్నమాట. అంటే కారం, ఉప్పు, మసాలా అవన్నీ ఏమి వేయను. టైం ఉంటే మాత్రం అవన్నీ వేసి కలిపేసి పక్కకు పెడతా. సో ఇప్పుడు టైం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఏదైతే మిక్సీ పట్టేస్తున్నా, వాళ్ళు వచ్చరికి రెడీగా పెట్టేస్తాము, తొందరగా అయిపోతుంది కదా. అండ్ ఈరోజు పిల్లలైతే రియల్గా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఎటైనా వెళ్దాం అనుకున్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటారు. అబ్బా శ్రీయాన్స్ అయితే అట్లనే చేస్తుంది. మీ ఇంట్లో కూడా అట్లనే ఉంటారు పిల్లలు? అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎండలండి, నిజంగా పాపం మా మామయ్యనైతే మా ఇంట్లో ఉండలేకపోయారు, షాక్ అయిపోయారు అనమాట. లాస్ట్ సమ్మర్లో మేమందరం అటే వెళ్ళిపోయినాము, అసలు లేము. మధ్యలో నేను వచ్చినా కానీ కంప్లీట్గానైతే లేము. అండ్ అప్పుడు కూలర్ అప్పుడే కొత్త కాబట్టి కొంచెం బాగానే అయింది. ఈసారి అయితే కూలర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది 3వ అండి రిపేరింగ్. ఈసారి ఏంటంటే నడుస్తుంది, కాకపోతే హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మా సైడ్ దరిద్రంగా ఉంటాయండి వాటర్, అయితే చండాలంగా ఉంటాయి. రియల్గా అనొద్దు కానీ అసలు ఇంకా నార్మల్గా బాత్ చేయాలంటే కూడా ఇదిగా ఉంటుంది అనమాట. అంటే ట్యాంకర్స్ వస్తుంటాయి, సో ఆ వాటర్, నార్మల్గా బోర్ వాటర్ బాగానే ఉంటాయి. సో ఆ వాటర్ అంతా బాగాలేవు, మొత్తం ఆ హోల్స్ అంతా ఏంటి స్ట్రక్ అయిపోయినాయి అనమాట, డస్ట్ అంతా. సో దానివల్ల అస్సలు చల్ల రాలేదు, నైట్ అంతా నిద్రపోలేదు. ఏందబ్బా ఇట్లా చల్లగా వస్తలేదు, కూలర్ నడుస్తుంది కానీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మా మామయ్య చూసారు అవన్నీ స్ట్రక్ అయినాయి. సో ఇప్పుడు మా మామయ్య కూర్చొని అదంతా క్లీన్ చేస్తున్నారు అన్నట్టు. మా మామయ్యనైతే లిటరలీ షాక్ అయిపోయారు. అంటే అక్కడ వెమ్లాలు ఇట్లా కొంచెం చల్లగా ఉండి ఆడ ఏసీ, కూలర్ అవన్నీ ఉండేసి వచ్చి, ఇక్కడ మాది లాస్ట్ ఫ్లోర్. నేను ఆల్రెడీ చెప్పిన మా ఇంటి విషయంలో నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ టైం అస్సలు చెయ్యనేసి. లాస్ట్ ఫ్లోర్ మాత్రం సస్సే మీరా తీసుకో, అసలు రెంట్ కూడా ఉండలేనండి. బెంగళూరులో ఉన్నప్పుడు మేము లాస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్లో ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ అస్సలు అవ్వట్లేదు. ఆల్మోస్ట్ మేము చాలా తొందరగా కూలర్ స్టార్ట్ చేసినాము, అంత వేడి. మా మామయ్యనైతే ఉండలేకపోయారు, అసలు ఎట్లుంటురు అని ప్రతిరోజు అన్నాడన్నమాట. అంత దగ్గర కూలర్ అట్లా చేసి పెట్టింది, అదంతా రిపేర్ చేసి కాసేపు పడుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీయాన్స్ని స్కూల్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి డ్రాప్ చేసి వస్తున్నాం అన్నమాట. అదొకటి. మా మామయ్యని హెల్ప్ అంటే పిక్ చేయడానికి హెల్ప్ చేయడానికి రమ్మన్నా, అయినా కూడా నన్ను రమ్మంటుంది అనమాట. ఈరోజు ఇంటి దగ్గరనే అనమాట. అయిన దాని తర్వాత నా బ్యాడ్ లక్ 2 days డ్యాన్స్ క్లాస్ లేదు, టీచర్కి వేరే ప్రోగ్రామ్ ఉందనేసి. సో మా మామయ్యకి బోర్ వచ్చేసింది. సరే ఇంకా డ్యాన్స్ క్లాసెస్ లేవు కదా అనేసి మా మామయ్య వెళ్ళిపోయారు. అండ్ దట్టు మనకు ఎండలకు కూడా తట్టుకోలేకపోయారు. మాతోనే అవుతలేదు, ఇంకా పెద్దవాళ్ళతో ఏమవుతుంది. సరే వెళ్ళేసి రండి మామయ్య, మళ్ళీ ఏమన్నా కొంచెం అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే ఇంకా మళ్ళీ రమ్మని చెప్తా అని చెప్పేసి. ఇంకా అయిన దట్టు అత్తయ్య కూడా అక్కడ ఒకరే ఉన్నారు కదా, సో మామయ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు చుక్కలు కనిపించినాయి. మామయ్య వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే నుంచి బోడుప్పల్లో డ్యాన్స్ క్లాసెస్ పెట్టేసిరు. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ డే ఒక రోజు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిన. వెళ్ళడానికి 15 hours పైన 45 minutes దీనికి అయిపోయింది, నాకు బండి మీదకి అయింది. మొత్తం కలిపి 1.5 hour క్లాస్. నాకు అసలు ఇక మామూలుగా లేదు. అందులోనూ 4కి 4:30కి డ్యాన్స్ క్లాస్. అసలు ఎండ కూడా తగ్గదు అప్పటికి, ఎండ వేడి విపరీతంగా ఉంటుంది. ఇంక ఇట్లా కాదనేసి సో నేను ఏం చేసినానంటే అక్కడే కంప్లీట్గా డ్యాన్స్ క్లాస్ దగ్గరనే కూర్చున్నా. నేననే కాదండి, నాలాగా ప్రతి ఒక్క పేరెంట్ పాపము. మాది అట్లీస్ట్ ఒక 4 kilometers, ఒక్కొక్కరైతే 5 kilometers 10 kilometers నుంచి వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ డేనేమో నేను అక్కడ ఉన్న రిలయన్స్ అక్కడ కొంచెం టైంపాస్ చేసిన 1 hour 1.5 hour కాసేపు వెళ్ళి టెంపుల్లో కూర్చొని ఉన్నా. నెక్స్ట్ డే ఇంకా టీచర్ని పర్మిషన్ అడిగేసిన అనమాట. మేడం నేను ఇక్కడే వెయిట్ చేస్తా, నాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది బాగా అనేసి. సో అక్కడే కూర్చుండే. అక్కడ నాతో పాటు ఒక 2-3 పేరెంట్స్ కూడా పాపం, ఒకరైతే వర్కింగ్ ల్యాప్టాప్ తెచ్చుకొని అక్కడ వర్క్ చేస్తూ 1.5 hour వెయిట్ చేసి తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళడము.
ఒక్కొక్కసారి అయితే 5:30కి పెట్టి 7కి అంటే కొంచెం చీకటి అయ్యి 7:30కి క్లాస్ అయిపోయి అక్కడ నుంచి దాన్ని తీసుకురావడము లిటరలీ ఎంత హారబుల్ ఉందంటే ఇంకా చెప్పలేను. మామూలుగా ఎండ లేకపోతే ఏం కాదు, బట్ ఎండలు దానికంటే ముందు మేము సిక్ అవ్వడం వల్ల నాకు కొంచెం భయం పట్టేసుకుంది అనమాట. మళ్ళీ ఎక్కడ సిక్ అవుతానేమో ఏంటి అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి అయితే ఎవ్వరు ఏమనరు, మెచ్చుకోరు. చెడు అయితే మాత్రం పక్కా అంటారు. అందులోనూ మదర్స్కి అయితే పక్కా పడుతుంది. ఫస్ట్ చెప్పే డ్యాన్స్ విషయంలోనైతే అసలు ఎవరికి ఇష్టం లేకుండా, అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే సో నేను జాయిన్ చేసిన. అంటే ఇట్లా అవుతుందని కూడా నేను కూడా గెస్ చేయలేదు. తొందరగానే ప్రోగ్రామ్ అయిపోతుందని అనుకున్నా. ఒక 3 months ముందు ప్రోగ్రామ్కి ఫీ కట్టు ఉండే, అప్పుడు డేట్ ఫిక్స్ కాలేదు. సో తర్వాత సమ్మర్లో అనేసి తెలిసేసరికి నేను సమ్మర్లోనా అంటే సమ్మర్లో కూడా కంటిన్యూ ఉంటాయా లేకపోతే హాలిడేస్ ఇస్తారో తెలియదు అని అనుకున్నాము. మధ్యలో హాస్పిటల్లో సిక్ అయ్యాక నాకు అప్పుడు బాధ అనిపించింది, అనవసరంగా కట్టిన ఫీ అనేసి. ఎందుకంటే పాపం దాన్ని అనవసరంగా చిన్నపిల్ల కదా, మళ్ళీ దట్టు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎందుకంత అది అనుకున్నా. కానీ ఓకే, తను తొందరగా క్యూర్ అయిపోయింది. అండ్ కొంచెం 1 or 2 days చూస్తే కూడా మేడం కూడా ఓకే చేయగలుగుతుంది, అంటే బాగా గుర్తుపెట్టుకుంటుంది స్టెప్స్ అవి ఇవి అనేసరికి నాకు కొంచెం హోప్ వచ్చింది. ఆ టైంలో నన్ను వేసుకున్నారు. అసలు అనవసరంగా ఫీ కట్టినావు, కట్టకుండా అయిపోయేది అంటే నాకు తెలియదు కదా అట్లా అవుతుంది అనేసి. అంటే అఫ్కోర్స్ మేము కూడా అంత అదయ్యేసరికి మా వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారనమాట, ఎందుకు అవసరమా అది ఇది అన్నట్టు అట్లాడు. సరే చూద్దాం ఒకే ఇయర్ ఇక మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తానా చేయనా అనేది నాకు తెలియదు. నాకైతే ఒక్కసారి దాన్ని స్టేజ్ పైన చూడాలి అనేసి నా కోరిక అనమాట. అండ్ శ్రీ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించుండే. మేడం ఎట్లా ప్రాక్టీస్ చేయమందో ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకొని అట్లా ప్రాక్టీస్ చేసేదనమాట. అండ్ ఇది బేసిక్ స్టెప్స్, కూచిపూడి అంటే ఇంకా ప్యూర్ కాదు, ఇది బేసిక్స్ కాబట్టి మెయిన్ బేసిక్స్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులోనూ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, చిన్నపిల్లల గ్రూప్ కాబట్టి మెయిన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ అయింది. సో అవి ఇంటికి వెళ్ళాక మిర్రర్లో చూసుకుంటూ యాక్షన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తే సో శ్రీయాన్జీ ఇంటికి వచ్చి ఇట్లా మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడము అది బాగా చేస్తుంది. ఇంట్లో ఎవరు అడిగినా చేయదు, కాకపోతే అక్కడ క్లాస్లో మాత్రం చాలా బాగా చేస్తుంది. అంటే అక్కడ ఆయన టీచర్ కూడా చాలాసార్లు చెప్పారు నాకు, ఎందుకంటే నా డౌట్స్ నాకు ఉంటాయి కదా, నేను అవి క్లియర్ చేసుకునేదాన్ని ఎప్పటికప్పుడు. ఫైనల్గానైతే కష్టాలో తిప్పలో ఎట్లో అట్లా పడి ప్రాక్టీస్ అయితే ఎండలో అయిపోయింది. సో నెక్స్ట్ శ్రీయు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇచ్చింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో రిలీజ్ చేస్తారు. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, నాతో పాటు శ్రీయు అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నమాట. సో అదండి వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ సమ్మర్ కదా, మీరు అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకి వెళ్ళండి. పిల్లల్ని మాత్రం ఇంకా అస్సలే తీసుకురాకండి బయటకి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అది. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. See you in the next video. Bye everyone. Take care all of you.